ఓకే అండి, అయిపోయినాయి బూరెలు వేసుకోవటము. చూసారా గోధుమ పిండితో బూరెలు ఎలా వేసుకోవాలో స్పాంజీగా చాలా మెత్తగా టేస్టీగా చూపించాను కదా నేను మీకు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమరుచులు. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు మనం చేసుకునే వీడియో ఏంటంటే అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకుని ఏమైనా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు బియ్యం కొట్టి పిండి కొట్టుకొని ఆ బూరెలు వేసుకోవటానికి తినడానికి అవి కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి సడన్గా ఇప్పుడు పిల్లలు ఏమైనా కావాలి అని అడిగినప్పుడు ఇవన్నీ కూడా మా బాబు వాళ్ళకి మేము చిన్నపిల్లలు అప్పుడు చేసి పెట్టినయే తిరిగి రిపీట్ చేసి మీకు చూపిస్తున్నాను. నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఇదిగోండి ఇక కప్పుతో లోట ఇది ఒక్కటి తీసుకున్నాను. దీనికొచ్చి కొంచెం బీప్ పిండి, ఒక హాఫ్ కప్పు బీప్ పిండి తీసుకున్నాను. 250 గ్రాములు గ్రాముల్లో బెల్లం తీసుకున్నాను. స్వీట్ కదా కొంచెం ఉప్పు తీసుకున్నాం. వాటర్ తీసుకుందాం. ఎండు కొబ్బరి పొడి పెట్టి పెట్టుకున్నాను. ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఒక్క చిటికెడు వంట సోడా వేస్తున్నా. యాలక పొడి పంచదార వేసి నేను ఇట్లా పౌడర్ చేసి పెట్టుకున్నానండి. మంచి సువాసన వస్తుంది. అంటే ఇట్లాగా కొన్నిటికి వాడుతాను ఇలాగ దీన్ని నేను. ఇదిగోండి నేను ముందే ఆయిల్ పెట్టి ఉంచాను. ఆయిల్ వీట్ అయ్యింది, వేసుకుందాం. ఒక్కొక్కటిగా కాకుండా ఇట్లా చిన్న చిన్నవి 3 వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా. ఓకే అండి, అయిపోయినాయి బూరెలు వేసుకోవటము. చూసారా గోధుమ పిండితో బూరెలు ఎలా వేసుకోవాలో స్పాంజీగా చాలా మెత్తగా టేస్టీగా చూపించాను కదా నేను మీకు. చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో, టేస్ట్ కూడా అంతే ఉండయి. సేమ్ ఇలాగే మీరు ఇదే ప్రాసెస్తో చూడండి. ముందు వీడియో మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూసి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ రాయండి, అక్కడ చాలా బాగున్నాయి అని. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.